Hello, hi, Digital Behavior Alpha community members. Hope you are doing well. Today we'll continue the session Google Display Network Advertisements. Then, let's get into this session. These sessions are exclusively designed for the digital marketing job aspirants who are in the module Mastering Search Engine Marketing with AI. In earlier session లో Google Ads account setup ఏంటి, Google Ads లో ఉన్న variants of Google networks ఏంటి అనేది మనం తెలుసుకుందాము. In the part of that, Google Video Network Advertisements అనేది full fledged గా నేర్చుకుంటున్నాము. ఇప్పుడు మనము Google Display Network అంటే ఏంటి, how can we understanding that, how can we execute in the right way అనేది everything we will discuss in this session. ఫస్ట్ గూగుల్ డిస్ప్లే నెట్వర్క్ అడ్వర్టైజ్మెంట్స్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాము. వాట్ ఈస్ గూగుల్ డిస్ప్లే నెట్వర్క్ అడ్వర్టైజ్మెంట్స్? గూగుల్ డిస్ప్లే నెట్వర్క్ ఈజ్ ఏ నెట్వర్క్ ఆఫ్ వెబ్సైట్స్, యాప్స్ అండ్ వీడియోస్ వేర్ యూ విజువల్ బ్యానర్స్ యాడ్స్ కెన్ అపియర్. మనం ఎప్పుడైనా వెబ్సైట్స్ ని ఓపెన్ చేసినప్పుడు డిస్ప్లే ఫార్మెట్ లో అడ్వర్టైజ్మెంట్స్ అనేది విజిబుల్ అవుతాయి. నౌ ఐఎమ్ ఇన్ ద స్మాల్ SEO టూల్స్. ఈ స్మాల్ SEO టూల్స్ అనే వెబ్సైట్లో చూడండి. నౌ ఐఎమ్ హియర్, ఐఎమ్ ఏబుల్ టు సీ సమ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇన్ ఏ విజువల్ ఫార్మాట్. అడ్వర్టైజ్మెంట్స్ అనేది ఇక్కడ విజిబుల్ అవుతున్నాయి, చూసారా? దిస్ యాడ్స్ బై, దీస్ ఆర్ ఆల్ డన్ బై గూగుల్. చూడండి, సో హియర్ ఇస్ ద డిస్ప్లే అడ్వర్టైజ్మెంట్స్. ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్స్. వెన్ ఐ క్లిక్ ఆన్ దిస్, సో ఇక్కడ చూడండి అడ్వర్టైజ్మెంట్స్ మళ్ళీ చేంజ్ అవుతున్నాయి. ఇక్కడ ఎరోబీ అడ్వర్టైజ్మెంట్స్ వచ్చింది. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్, ఇట్ లీడ్స్ టు ద అడ్వర్టైజర్ వెబ్సైట్. అడ్వర్టైజర్ వెబ్సైట్స్ కి వెళ్తుంది. ఇక్కడ URL కనుక మనం చూస్తే ఇక్కడ డిస్ప్లే అని ఉంది, చూసారా? సో URL లో డిస్ప్లే. ఇప్పుడు దీన్ని UTM URL అనేసి అంటాము. ఈ UTM పారామీటర్స్ ఎలా డిఫైన్ చేస్తారు అనేది, దట్ ఈస్ ద నెక్స్ట్ లెవెల్ అడ్వాన్స్డ్ మాడ్యూల్. వన్స్ గూగుల్ వీడియో నెట్వర్క్ అండ్ గూగుల్ డిస్ప్లే నెట్వర్క్, గూగుల్ సెర్చ్ నెట్వర్క్ అడ్వర్టైజ్మెంట్ క్యాంపెయిన్ క్రియేట్ అయిపోయిన తర్వాత we will learn the UTM parameters. UTM parameters ని ఎలా డిఫైన్ చేస్తాము, ఎలా యాడ్ చేయాలి అడ్వర్టైజ్మెంట్ కి అనేది గూగుల్ ట్యాగ్ మేనేజర్ ఆల్సో we will learn after completing these three: గూగుల్ డిస్ప్లే, గూగుల్ వీడియో, గూగుల్ సెర్చ్ నెట్వర్క్. ఓకే, ఇవి డిస్ప్లే నెట్వర్క్ అనేది వీళ్ళు క్యాంపెయిన్ చేస్తున్నారు. అందుకని వీళ్ళు UTM పారామీటర్స్ వచ్చి డిస్ప్లే ఇచ్చారు. ఇలా ఎనీ వెబ్సైట్ అయినా కానీ, ఏ వెబ్సైట్లో అయినా కానీ ఇలా అడ్వర్టైజ్మెంట్స్ డిస్ప్లే ఆర్ వీడియో ఫార్మెట్లో విజిబుల్ అయితే ఇట్ ఈస్ డన్ త్రూ ది గూగుల్ డిస్ప్లే నెట్వర్క్ అడ్వర్టైజ్మెంట్స్ అని చెప్తాము. ఇట్ రీచెస్ ఓవర్ 90% ఆఫ్ ఇంటర్నెట్ యూజర్స్ గ్లోబల్లీ. ఎక్కువగా గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్ లో హైయెస్ట్ యూసేజ్ దేంట్లో ఉంటుందంటే గూగుల్ డిస్ప్లే నెట్వర్కే ఉంటుంది. గూగుల్ వీడియో నెట్వర్క్ అనేది అది విజువల్లీ ఓకే, అది విజువల్లీ ఫైన్. గూగుల్ వీడియో అడ్వర్టైజ్మెంట్స్ ఎంతమంది అయితే ప్రమోట్ చేస్తారో ద సిమిలర్ అమౌంట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ దే యూజ్డ్ గూగుల్ డిస్ప్లే నెట్వర్క్స్ టు ప్రమోట్ దేర్ బిజినెసెస్. గూగుల్ సెర్చ్ నెట్వర్క్ అనేది లెస్ కన్జ్యూమ్ ఉంటుంది, ఎంత ఎక్కువ మంది ప్రమోట్ చేయరు. గూగుల్ డిస్ప్లే అండ్ గూగుల్ వీడియో నెట్వర్క్ ఎక్కువ ప్రమోట్ చేస్తుంటారు. బెస్ట్ ఫర్ ద బ్రాండ్ అవేర్నెస్, రీమార్కెటింగ్ అండ్ టార్గెటెడ్ క్యాంపెయినింగ్స్. వీటికి ఈ గూగుల్ డిస్ప్లే నెట్వర్క్ అనేది సూటబుల్ అవుతుంది. ఎవరెవరికి బ్రాండ్ అవేర్నెస్ చేయాలనుకున్నా కానీ, మనం ఎప్పుడైనా క్లయింట్స్ దగ్గర వర్క్ చేసేటప్పుడు క్లయింట్ మనం అడగొచ్చు, ఓకే, విచ్ ఇస్ ద బెస్ట్ క్యాంపెయినింగ్ యాజ్ పర్ అవర్ సర్వీసెస్, యాజ్ పర్ అవర్ బిజినెస్ క్రైటీరియా. అప్పుడు మనం ఏం చెప్పాలి? గూగుల్ డిస్ప్లే నెట్వర్క్స్. అన్నిటికీ గూగుల్ డిస్ప్లే నెట్వర్క్ అనేది మనం చెప్పొద్దు. సో వాళ్ళ బిజినెస్ కేటగిరీని బట్టి ఇఫ్ ఇట్ ఈస్ ఓకే ఫర్ దెమ్, దెన్ వీ సజెస్ట్ ద గూగుల్ డిస్ప్లే నెట్వర్క్. కానీ వైడర్ రేంజ్ లో గూగుల్ డిస్ప్లే నెట్వర్క్ అనేది బ్రాండ్ అవేర్నెస్ కోసం యూజ్ చేస్తుంటారు. అండ్ రీమార్కెటింగ్ కూడా చాలా సింపుల్ గా చేయొచ్చు. ఎందుకు అంటే గూగుల్ నెట్వర్క్ అనేది విచ్ ఇస్ ద చీపెస్ట్ యాడ్ ఫార్మాట్ ఇన్ ద గూగుల్ యాడ్స్. వెరీ లెస్ అమౌంట్ కూడా మనం ప్రమోట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇమేజ్ ఫార్మాట్ లో అడ్వర్టైజ్మెంట్ విజిబుల్ అవుతుంది కదా. అడ్వర్టైజర్స్ కెన్ కన్వే దేర్ మెసేజెస్ త్రూ ది ఇమేజ్ ఆర్ వీడియో ఫార్మాట్. ఇక్కడ చూడండి, ఇమేజ్ ఆర్ వీడియో ఫార్మాట్ లో దే కెన్ టెల్ ద స్టోరీ, దే కెన్ కన్వే ద మెసేజెస్ విత్ ఇన్ ఎ సింగిల్ పోస్టర్స్. దట్స్ వై మెనీ బ్రాండ్స్ ఆర్ interested to promote their brand in Google Display Network. We'll go with the next one. The features of Google Display Network. Google Display Networks లో ఉండే ఫీచర్స్ ఏంటి అనేది ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాము. Google Display Networks లో ఉండే ఫీచర్స్ ని మనం తెలుసుకుంటే, it has the many features. First of all, it goes to wider range. So ads appear on millions of the sites and apps. ఇప్పుడు ఓపెన్ ఎనీ వెబ్సైట్, మీరు ఎనీ వెబ్సైట్ అయినా ఓపెన్ చేయండి, ఆ వెబ్సైట్లో మనకి ఇలాంటి డిస్ప్లే నెట్వర్క్ అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. ఇప్పుడు మనం యాక్చువల్గా ఏదైనా మూవీ రిలీజ్ అవుతుంది అనుకోండి, అలాగే పొలిటికల్ సినారియో ఏదైనా ఉంది అంటే, ఎలక్షన్ మూమెంట్ ఏమైనా ఉందంటే, ఆల్ వెబ్సైట్స్ లో పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్స్ అనేది విజిబుల్ అవుతూ ఉంటాయి. అలాగే బ్రాండ్ ని వైడర్ రేంజ్ లో మనం తీసుకొని వెళ్ళాలి. ఓవర్ నైట్ పాన్ ఇండియా కావచ్చు, గ్లోబల్లీ మన బ్రాండ్ ని కనెక్ట్ చేయాలన్నా కానీ, ద ఓన్లీ వన్ థింగ్ ఈజ్ ద గూగుల్ డిస్ప్లే నెట్వర్క్స్. సెర్చ్ నెట్వర్క్ లో మనం బ్రాండ్ అవేర్నెస్ చేయలేము. వీడియో నెట్వర్క్స్
లో అంత ఇన్స్టెంట్ గా బ్రాండ్ మనం అవేర్నెస్ చేయలేము విత్ ద లో కాస్ట్ ఎఫెక్టివ్. అందుకని గూగుల్ డిస్ప్లే నెట్వర్క్ అనేది బ్రాండ్ అవేర్నెస్ కి విచ్ ఇస్ ద మోస్ట్ ప్రిఫరబుల్ యాడ్ ఫార్మేట్. టార్గెటింగ్ ఆప్షన్స్ కూడా ఇందులో వెరీ గుడ్ ఫీచర్స్ అనేది ఉంటాయి. వీ కెన్ ఆల్సో టార్గెటెడ్ పొటెన్షియల్ కస్టమర్స్ అండ్ డెమోగ్రాఫిక్ బేసిస్, ఏజ్, జెండర్, హౌస్ హోల్డ్ ఇన్కమ్ అండ్ మెనీ. ఓకే, గూగుల్ వీడియో నెట్వర్క్స్ లో మనం చూసాం కదా, సేమ్ అలాగే మనం ప్రమోట్ చేయగలుగుతాము, టార్గెట్ చేయగలుగుతాము. కీవర్డ్స్ వైజ్ గా కూడా మనం టార్గెట్ చేయొచ్చు అండ్ ప్లేస్మెంట్స్ వైజ్ గా స్పెసిఫిక్ వెబ్సైట్స్ ఆర్ యాప్స్. ఐ విల్ షో యూ. లుక్ ఎట్ దిస్ అడ్వర్టైజ్మెంట్. సో రామ్ చరణ్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ అనేది ఈ స్మాల్ ఎస్సీఓ టూల్స్ అనే వెబ్సైట్ ని టార్గెట్ చేశారు. ఈ స్మాల్ ఎస్సీఓ టూల్స్ ఐపీ ఎక్కడ కాన్ఫిగర్ అయింది? ఇట్ ఈస్ కాన్ఫిగర్ టు ద తెలుగు స్టేట్స్. తెలుగు స్టేట్స్ లో కూడా ఎక్కడ? హైదరాబాద్ లో కాన్ఫిగర్ అయింది. కాబట్టి ఈ బ్రాండ్ హైదరాబాద్ బేస్డ్ పీపుల్స్ లేదంటే తెలుగు స్టేట్స్ లో ఉన్న ఇంటర్నెట్ యూజర్స్ ని టార్గెట్ చేశారు. కాబట్టి ఐ కెన్ ఏబుల్ టు సీ దిస్ అడ్వర్టైజ్మెంట్స్. ద సేమ్ థింగ్ ప్లేస్మెంట్స్ అంటే ఏ వెబ్సైట్ లో ప్రమోట్ చేయాలి అనేది కూడా we can define same as like the Google video advertisements. Google video advertisements లో ఏం నేర్చుకున్నాము? We can promote our advertisements on particular YouTube channel. ఏదైనా ఒక యూట్యూబ్ ఛానల్లో అడ్వర్టైజ్మెంట్ ప్రమోట్ చేయాలంటే we can do that. In the same way, if we want to promote our advertisements on a particular website, Times of India వెబ్సైట్ లో ప్రమోట్ చేయాలంటే ప్రమోట్ చేయొచ్చు. Our Telugu dailies, what are our Telugu dailies? లీడింగ్ న్యూస్ పేపర్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో మన అడ్వర్టైజ్మెంట్ ని మనం ప్రమోట్ చేయొచ్చు. పర్టికులర్ గా ఒక్క వెబ్సైట్ లో కూడా మనం ప్రమోట్ చేయొచ్చు. దట్ ఫీచర్స్ వీ హ్యావ్ ఇన్ గూగుల్ డిస్ప్లే నెట్వర్క్. రీమార్కెటింగ్, సో రీ-ఎంగేజ్ పోస్ట్ విజిటర్స్ కూడా చేయొచ్చు. దట్ ఈస్ ఇట్స్ ఆల్ అబౌట్ డన్ బై ద గూగుల్ ట్యాగ్ మేనేజర్. ఓకే, గూగుల్ ట్యాగ్ మేనేజర్. గూగుల్ ట్యాగ్ మేనేజర్ని ఎలా మనం ఇన్కార్పొరేట్ చేస్తాము అనేది we will learn after these campaignings. Because సో బేసిక్ స్ట్రక్చర్ మనం తెలుసుకుంటే, అంటే బేసిక్ అండ్ బెస్ట్ ప్రాక్టీస్ మెథడ్స్ మనం తెలుసుకోగలిగితే అడ్వాన్స్డ్ ప్రాక్టీసింగ్ మెథడ్స్ అనేది ఈజీగా అర్థమవుతాయి. గూగుల్ అనలైటిక్స్ కి సంబంధించింది, గూగుల్ ట్యాగ్ మేనేజర్ సంబంధించింది, మెటాపిక్సెల్ కి సంబంధించింది, వెబ్సైట్ కాన్ఫిగరేషన్, వ్యాలిడేషన్, టోకెన్ జనరేషన్స్, ఏపీఐ కీ జనరేషన్స్, ఇంటిగ్రేషన్స్, థర్డ్ పార్టీ ఇంటిగ్రేషన్స్, టూల్స్ ఇన్కార్పొరేషన్స్ అండ్ ఆటోమేషన్ ఫ్లో, ఎవ్రీథింగ్ అనేది అడ్వాన్స్డ్ వర్షన్స్ లో వస్తాయి. స్టెప్ బై స్టెప్ we will learn after completing these all session. నెక్స్ట్ ఆర్ యాడ్ ఫార్మాట్స్. ఏ టైప్ ఆఫ్ యాడ్ ఫార్మాట్స్ ఉంటాయి అనేది, సో స్టాటిక్ బ్యానర్స్ అనేది ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ రెస్పాన్సివ్ డిస్ప్లే యాడ్స్, ఆటో రీసైజెస్ బేస్డ్ ఆన్ ద స్క్రీన్ అండ్ ద సైట్ లేఅవుట్, రిచ్ మీడియా ఇంటరాక్టివ్ అడ్వర్టైజ్మెంట్స్, వీడియో అడ్వర్టైజ్మెంట్స్. ఐ విల్ షో యూ స్టాటిక్ బ్యానర్స్ ఇన్ ద సెన్స్, ఇక్కడ మనం ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ బ్యానర్స్ అనేది విజిబుల్ అవుతాయి, స్టాటిక్, రైట్? సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక లాంగ్ వర్టికల్ బ్యానర్ అనేది ఉంటుంది. ఓకే, ఈ వర్టికల్ బ్యానర్ యాజ్ ఇట్ ఈస్ గా విజిబుల్ అవుతుంది. సమ్హౌ ఇక్కడ చూడండి ఆప్టమ్, సో దిస్ ఇస్ ద అడ్వర్టైజ్మెంట్. ఈ అడ్వర్టైజ్మెంట్ ఏ వేరియేషన్స్ లో కనబడుతుంది? ఇక్కడ మనకి హారిజాంటల్ గా విజిబుల్ అవుతుంది. సమ్ టైమ్స్ ఇదే అడ్వర్టైజ్మెంట్స్ మనకి రైట్ సైడ్ లో విజిబుల్ అవుతుంది. ఐ విల్ షో యూ. ఇక్కడ చూడండి యువర్ నెక్స్ట్ అడ్వెంచర్ దుబాయ్ అని ఉంది, రైట్? ఈ అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ 2 వేరియంట్స్ లో కనబడుతుంది. ఆన్ ద రైట్ సైడ్ వీ కెన్ ఏబుల్ టు సీ ద స్క్వేర్ ఫార్మాట్, ఆన్ ద మిడిల్ ఆఫ్ ది స్క్రీన్ సీ ద హారిజాంటల్ ఫార్మాట్, రైట్? సో ఈ అడ్వర్టైజ్మెంట్స్ అనేది డిఫరెంట్ ఫార్మాట్ లో విజిబుల్ అవుతూ ఉంటుంది. ఈ డిఫరెంట్ ఫార్మాట్ లో ఈ విజిబుల్ అయ్యేదాన్ని రెస్పాన్సివ్ అడ్వర్టైజ్మెంట్స్ అని చెప్తాము. రెస్పాన్సివ్ డిస్ప్లే యాడ్స్ అంటే వీళ్ళంతా గూగుల్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్స్ లో కొలాబరేట్ అయి ఉన్నారు. కాబట్టి గూగుల్ యాడ్స్ ఏం చేస్తుందంటే ఎవ్రీ వెబ్సైట్ కి కొన్ని యాడ్స్ పారామీటర్ ఇస్తుంది. హారిజాంటల్, స్క్వేర్, వర్టికల్ అండ్ టెక్స్ట్, ఇలా డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. వన్స్ గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్ వెబ్సైట్స్ లో ప్లేస్ చేసేటప్పుడు యాజ్ పర్ ద వెబ్సైట్ డిఫైనింగ్ యాడ్ ఫార్మాట్స్, గ్లోబల్ ఫార్మాట్స్ ఉంటాయి, గ్లోబల్ స్టాండర్డ్ ఫార్మాట్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్ ఫార్మాట్స్ ప్రకారము ఈ పేజ్ లో ఎన్ని యాడ్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి, ఎన్ని సైజెస్ ఆఫ్ యాడ్ ప్లేస్మెంట్స్ ఉన్నాయో ఆ ప్లేస్మెంట్స్ లో గూగుల్ యాడ్స్ బై డిఫాల్ట్ గా అడ్వర్టైజ్మెంట్స్ అనేది డిఫరెంట్ షేప్స్ లో ఎట్ ఏ టైమ్ అనేది విజిబుల్ చేస్తుంది. ఎలా విజిబుల్ చేస్తుంది అనేది we will learn in this session. సో స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది కదా, I will show you. Okay, before going to the practice we have to understanding the basic and theory. సో మనకి ఇలా తెలుసుకోగలిగితేనే ద బెస్ట్ ప్రాక్టీస్ అనేది మనం చేయగలుగుతాము. దెన్ ద రిచ్ మీడియాస్, కొన్ని యానిమేటెడ్ వీడియోస్ అనేది ఉంటాయి అండ్ వీడియో అడ్వర్టైజ్మెంట్స్ కూడా మనం ప్రమోట్ చేయొచ్చు. దీస్ ఆర్ ఆల్ ద 4 యాడ్ ఫార్మాట్స్, కీ ఫార్మాట్స్ అని చెప్తాము. ద నెక్స్ట్ వన్ ఇస్ ద కాస్ట్ ఎఫెక్టివ్ పే పర్ క్లిక్ అని చెప్తాము, ఆర్ కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్ అని చెప్తాము. సి లుక్ ఎట్ ద స్క్రీన్ ఎట్ ద స్మాల్ SEO టూల్స్. ఇక్కడ చూడండి అడ్వర్టైజ్మెంట్. ఈ అడ్వర్టైజ్మెంట్స్ 1, 2 ఇక్కడ చూడండి సింగిల్ అడ్వర్టైజ్మెంటే, సో 2 టైమ్స్ ఇక్కడ విజిబుల్ అయింది. సో ఆన్ ద సేమ్ పేజ్
పేజ్. ఒక్కొక్కసారి 5, 6 మోర్ దెన్ 10 కూడా విజిబుల్ అవుతుంది. మొత్తం ఎన్ని విజిబుల్ అయినాయో చూడండి ఇక్కడ 1, 2 2 టైమ్స్ అనేది విజిబుల్ అయింది. సమ్ టైమ్స్ 4, 6, 8 టైమ్స్ కూడా విజిబుల్ అవుతుంది. ఇలా ఎక్కువ సార్లు ఒకే పేజీలో విజిబుల్ అవడానికి అడ్వర్టైజర్స్ అనేది మనీ ఎక్కువ పే చేస్తారా? నో. ఎందుకంటే సిపిఎం బేసిస్ మీద చార్జెస్ అనేది ఉంటాయి. వాట్ ఆర్ ద సిపిఎం బేసిస్? కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్, సిపిఎం, విసిపిఎం. సో మెజారిటీగా గూగుల్ డిస్ప్లే నెట్వర్క్స్లో మనం యూజ్ చేసే బిడ్డింగ్ స్ట్రాటజీ సిపిఎం అండ్ సిపిఎం. సో సిపిఎం మీన్స్ కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్ ఆర్ ఎల్స్ కాస్ట్ పర్ మైల్ అని చెప్తాము. వ్యూబుల్ కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్ చెప్తాము. ఒక 1000 పర్సన్స్ మన అడ్వర్టైజ్మెంట్ కనుక చూస్తే ఫర్ దాట్ గూగుల్ విల్ ఛార్జ్ 1 రూపీ ఆర్ సమ్ టైమ్స్ లెస్ దాన్ 0.25 పైస్. ఓకే, విసిపిఎం బేసిస్ లో వెళ్తే ఇట్ ఈస్ ద మోస్ట్ ఎఫెక్టివ్. సమ్ టైమ్స్ 1000 నెంబర్స్ కనుక అడ్వర్టైజ్మెంట్స్ చూస్తే గూగుల్ విల్ ఛార్జ్ లెస్ దాన్ 10 పైస్ ఆల్సో. ఓకే, 10 పైస్ కూడా ఛార్జ్ చేస్తుంది. ఎగ్జాక్ట్ గా మనం క్రియేట్ చేసేటప్పుడు ఈ వాల్యూస్ అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, దట్స్ వై ఇట్ ఈస్ మోర్ చీపర్. అంటే 1000 నెంబర్స్ చూస్తే గూగుల్ విల్ ఛార్జెస్ 10 పైస్ ఓన్లీ. ఓకే, సమ్ టైమ్స్ టార్గెట్ లొకేషన్స్ బట్టి ఇట్ విల్ గోస్ టు 1 రూపీ. 1000 నెంబర్స్ చూపిస్తే 1 రూపీ. ఓకే, సో దట్ ఈస్ ద ఫీచర్స్ వీ హ్యావ్ ఇన్ ద గూగుల్ డిస్ప్లే నెట్వర్క్ అడ్వర్టైజ్మెంట్స్. ద నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. లింక్స్ విత్ గూగుల్ అనలిటిక్స్ ఫర్ డీపర్ ఇన్సైట్స్. అడ్వర్టైజ్మెంట్స్ ని మనం ఇలా ప్రమోట్ చేస్తున్నాము, అడ్వర్టైజ్మెంట్స్ ఇలా విజిబుల్ అవుతుంది. ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది ఏ ప్లేస్ లో విజిబుల్ అవుతుంది, ఏ వెబ్సైట్స్ లో హైయెస్ట్ ప్లేస్మెంట్ జరుగుతుంది, ఎంతసేపు రిటెన్షన్ ఉంది, క్లిక్ త్రూ రేట్ ఏంటి, ల్యాండింగ్ పేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి. లెట్స్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ అప్లై నౌ, నేను ఇలా అప్లై నౌ అని క్లిక్ చేశాను కదా, ఇక్కడ యూటీఎం పారామీటర్స్ అనేసి చెప్తాము. యూటీఎం పారామీటర్స్ లో 3 ఇంపార్టెంట్. సోర్స్ అనేది ఇంపార్టెంట్, అండ్ క్యాంపెయినింగ్ అనేది ఇంపార్టెంట్, అండ్ ద మీడియం అనేది ఇంపార్టెంట్, అండ్ ద డివైస్ ఈజ్ ఇంపార్టెంట్, అండ్ ద సోర్స్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ అనేది ఇంపార్టెంట్. ఓకే, యూటీఎం పారామీటర్స్ అనేది ఎర్లియర్ సెషన్ లో ఏ టూల్ ద్వారా మనం జనరేట్ చేస్తామనేది తెలుసుకున్నాము. ఎగ్జాక్ట్ గా మనము ఈ క్యాంపెయిన్స్ సెర్చ్ నెట్వర్క్, వీడియో నెట్వర్క్ అండ్ డిస్ప్లే నెట్వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఐ విల్ షో యూ ద యూటీఎం పారామీటర్స్ విచ్ ఈస్ కంప్లీట్లీ టెక్నికల్. డెఫినెట్లీ ఐ విల్ టెల్ యూ ఇన్ ద సింప్లెస్ట్ ఫార్మ్. ఇలా నేను అడ్వర్టైజ్మెంట్ నేను క్లిక్ చేసిన తర్వాత గూగుల్ అనలైటిక్స్, మనకి గూగుల్ అనలైటిక్స్ అనేది విచ్ ఇస్ డిజైన్ బై ది గూగుల్. సో ఈ గూగుల్ అనలైటిక్స్ లో ఈ అడ్వర్టైజ్మెంట్స్ అనేది ఫుల్ డెప్త్ రిపోర్ట్స్ అనేది మనం తీసుకోవచ్చు. ఏ ప్లేస్ లో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎంతసేపు ఎలా క్లిక్ చేశారు అనేది. సో దట్ మనము ఇది రీమార్కెటింగ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే గూగుల్ అనలైటిక్స్ ని ఇంటిగ్రేట్ చేస్తామో, గూగుల్ ట్యాగ్స్ ని మనము ఇన్కార్పొరేట్ చేస్తామో, రీమార్కెటింగ్ చేసుకోవడానికి విచ్ ఇస్ మోర్ యూస్ఫుల్ టు us. Go to the next one, that is the important metrics. Google display network లో ఉండే important metrics ఏంటి అనేది once we will explore. Impressions, how many times your ad is shown. ఇంప్రెషన్స్ అంటే ఏంటి? ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ చూడు విజిబుల్ అవుతుంది కదా, ఈ అడ్వర్టైజ్మెంట్స్ అనేది ఎంత మందికి ఈ గూగుల్ అనేది చూపించింది. హౌ మెనీ పీపుల్ సా దిస్ అడ్వర్టైజ్మెంట్ అనేది మనం ఎలా తెలుసుకోగలుగుతాము? విత్ ద ఇంప్రెషన్స్. ఓకే, క్లిక్స్, నెంబర్ ఆఫ్ క్లిక్స్ ఆన్ యాడ్. వన్స్ యాడ్ అనేది ఇలా డిస్ప్లే అయిన తర్వాత ఎంత మంది, హౌ మెనీ యూజర్స్ క్లిక్ దిస్ అడ్వర్టైజ్మెంట్, దట్ ఈస్ ద వన్ మెట్రిక్. క్లిక్స్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ సిటిఆర్ అనేది ఇంపార్టెంట్. ఇట్ మీన్స్ పర్సెంటేజ్ ఆఫ్ ద క్లిక్స్ రిలేటివ్ ఆఫ్ ఇంప్రెషన్స్. క్లిక్ త్రూ రేట్ అంటే 1000 నెంబర్స్ కి అడ్వర్టైజ్మెంట్ చూపిస్తాము. ఈ 1000 నెంబర్స్ లో ఎంత మంది అడ్వర్టైజ్మెంట్, పర్సెంటేజ్ ఆఫ్ ద క్లిక్ త్రూ రేట్. ఇప్పుడు 2% అండ్ 3% అండ్ 10% ఎంత పర్సెంటేజ్ అనేది అడ్వర్టైజ్మెంట్ కి రియాక్ట్ అవుతున్నారు. దట్ ఈస్ ఆల్ అబౌట్ ద సిటిఆర్. కన్వర్షన్, యాక్షన్ టేకెన్, పర్చేజెస్ అండ్ సైన్ అప్. ఇక్కడ చూడండి అడ్వర్టైజ్మెంట్ ఉంది. ఈ అడ్వర్టైజ్మెంట్ నేను అప్లై నౌ అని క్లిక్ చేశాను. ఓకే, బట్ నేను ఫామ్ అనేది నేను ఫిల్ చేయలేదు, బట్ నేను ఐ clicked on apply now button. ఇక్కడ the thing is conversion, it is a 2 types of the conversion. One is landing page conversion and second one is లీడ్ కన్వర్షన్. లీడ్ కన్వర్షన్ అని మనం ఎప్పుడైతే చెప్తామో, ఫామ్ ఫిల్ చేసిన తర్వాత వచ్చే డేటాని మనము లీడ్ కన్వర్షన్ అని చెప్తాము. ల్యాండింగ్ పేజ్ కన్వర్షన్ ఎప్పుడు చెప్తాము? అడ్వర్టైజ్మెంట్ కి రియాక్ట్ అయిన తర్వాత వచ్చే కన్వర్షన్ ని ల్యాండింగ్ పేజ్ కన్వర్షన్ అని చెప్తాము. ఓకే, ఇక్కడ కన్వర్షన్స్ వీ కెన్ మెజర్ ద యాక్షన్ టేకర్స్ హూ క్లిక్ ద ల్యాండింగ్ పేజ్, who signed up the form on the landing page. ఈ రెండింటిని మనము కన్వర్షన్స్ అని చెప్తాము. నెక్స్ట్ వన్ ఇస్ ద సిపిసి, కాస్ట్ పర్ క్లిక్, అమౌంట్ పేడ్ పర్ క్లిక్. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ ని ఐ క్లిక్డ్ ఆన్ దిస్ అడ్వర్టైజ్మెంట్. ఈ అడ్వర్టైజ్మెంట్ ని క్లిక్ చేసిన తర్వాత
సమ్ XYZ అమౌంట్ డెబిటెడ్ ఫ్రమ్ అవర్ గూగుల్ యాడ్స్ అకౌంట్. ఈ గూగుల్ యాడ్స్ అకౌంట్ లో కొంత అమౌంట్ అనేది డెబిట్ అవుతుంది. ఆ డెబిట్ అనేది హౌ మచ్ ఆఫ్ దట్ అమౌంట్ ఈస్ డెబిటెడ్, దట్ ఈస్ వీ కెన్ మెజర్ విత్ ద CPC, కాస్ట్ పర్ క్లిక్. వాట్ అబౌట్ ద కాస్ట్ పర్ క్లిక్ అనేసి అడుగుతారు. మనం కంపెనీస్ లో జాయిన్ అయినప్పుడు కంపెనీస్ ని మనం అడిగేది ఏంటి, పర్ క్లిక్ కి ఎంత ఛార్జ్ అయింది అనేసి అడుగుతారు. దట్ ఈస్ ఆల్ అబౌట్ ద కాస్ట్ పర్ క్లిక్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ద వ్యూ త్రూ కన్వర్షన్స్. సో వ్యూ త్రూ కన్వర్షన్స్ అంటే యూజర్స్ హూ సా యువర్ యాడ్ అండ్ కన్వర్టెడ్ లేటర్. రీమార్కెటింగ్ టార్గెట్ లో ఇది ఎక్కువగా యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను అడ్వర్టైజ్మెంట్ చూశాను, ఐ క్లోజ్ దిస్ బ్రౌజర్. నేను ఇప్పుడు బ్రౌజర్ కంప్లీట్ గా క్లోజ్ చేశాను. ఆఫ్టర్ సమ్ టైమ్ ఆర్ ఎల్స్ ఆఫ్టర్ ఎ వైల్ again I reopen the same website or any other website. Small SEO tools. Again I open the website. That time same advertisement got it to me, right? Same advertisement నాకు మళ్ళీ విజిబుల్ అయింది. దాన్ని మనము రీటార్గెటింగ్ అనేసి చెప్తాము. వ్యూ త్రూ కన్వర్షన్స్ అంటే ఈ రీటార్గెటింగ్ లో వచ్చే వ్యూ త్రూ కన్వర్షన్స్ ఏంటి అనేది we will measure with these options. ఓకే, రియల్ టైమ్ సినారియోలో మనం క్యాంపెయిన్ క్రియేట్ చేసేటప్పుడు I will show how these metrics are working, how can we measure these metrics అనేది రియల్ టైమ్ సినారియోలో I will show you. Okay, in the next session we will learn how to practice Google display networks. Google networks advertisements అనేది ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది once we will look into the overview. ఒకసారి overview చూసిన తర్వాత then we will go to the real time practice. Before going to the real time practice, ఆల్ఫా కమ్యూనిటీకి సంబంధించిన ప్రాక్టీసింగ్ మెథడ్ ఏంటి, 4Ps ఫ్రేమ్వర్క్ అని ఉంటుంది. ఎంప్లాయ్ జాబ్ లోకి జాయిన్ అయిన తర్వాత once he onboarded into the organization, we have to know the 4Ps framework when we creating any Google Ads campaigning. Google Ads campaigning create చేసేటప్పుడు 4Ps framework అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ 4Ps framework లో the do's and don'ts ఏంటి అనేది మనం ఎవ్రీథింగ్ తెలుసుకుంటాము. Got it? So in the next session we will learn about how to practice the Google network advertisements and many more. So do the best practice with the Digital Behavior Alpha community and all the best.